హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో, ఈరోజు మన స్పెషల్ వచ్చి హోమ్ మేడ్ పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ 3 కేజీస్ పొటాటోస్ అనేవి తీసుకున్నానండి. సో, దాని తొక్కనేది తీసేసి అవి వాటర్‌లో వేసుకున్నాను. కలర్ అది చేంజ్ అవ్వకుండా. నా దగ్గర ఇక్కడ దాన్ని స్లైసెస్‌గా కట్ చేయడానికి స్లైసర్స్ ఉన్నాయండి. సో, దానికి ముందు అది కట్ చేస్తూ నేను సైడ్‌లో ఒక పెద్దది గిన్నె అనేది పెట్టుకొని అందులో వాటర్ అనేది పెట్టుకున్నాను బాయిల్ అవ్వడానికి. సో, ఇవి స్లైసర్స్ అండి. పొటాటో స్లైసెస్ కింద తీసుకోవడానికి. సో, చిప్స్ కింద మనకి రావడానికి ఈ స్లైసర్ అనేది మనం యూజ్ చేస్తాము. సో, ఇది చేస్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా హాట్ చిప్స్‌లో ఎలాగైతే స్లైసెస్ చేస్తారో, అలాగే మనకు స్లైసెస్ అనేవి వస్తాయండి. ఇవి మీకు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి కట్టర్స్. సో, ఇలా చూడండి ఎంత పల్చగా, చాలా థిన్‌గా స్లైసెస్ అనేవొచ్చాయి. సో, ఇవి మీరు డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసినా మీకు చాలా బావుంటాయండి. హాట్ చిప్స్‌లో డైరెక్ట్‌గానే ఫ్రై చేస్తారు. బట్ మనం అస్తమానం అలా చేసుకొని, అలా ఫ్రై చేయకుండా పిల్లలకి ఇవి తినడం అనేది చాలా ఇష్టపడతారు గాబట్టి, సో, మనం అవి చేసి స్టోర్ చేసుకొనేది ఎలా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చో, అది నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి. సో, ఇలా నేను 3 కేజీస్ ఆఫ్ పొటాటోస్ అనేవి మొత్తం స్లైస్ చేసేసుకున్నానండి. సో, స్లైసెస్ అనేవి ఇలా వచ్చాయి చూడండి. ఎంత బాగా చాలా నీట్‌గా స్లైసెస్ అనేవొచ్చాయి. రౌండ్ రౌండ్‌గా మనకి పొటాటోస్ కూడా మనం పెద్ద పొటాటోస్ అనేవి తీసుకోవాలండి. పెద్ద బంగాళదుంప తీసుకోవడం వల్ల మనకి అవి రౌండ్ రౌండ్‌గా స్లైసెస్ అనేవి బాగా వస్తాయి. చిన్నవైతే మనకి అవి ఎండేటప్పటికి అవి మరీ చిన్నగా అవ్వడం, లేకపోతే విరిగిపోవడం అలా అవుతాయి. సో, నేను పెద్ద పెద్ద బంగాళదుంపలనేవే తీసుకున్నాను. సో, ఇక్కడ చూడండి వాటర్ అనేది బాయిల్‌కొచ్చింది. సో, ఇలా బాయిల్‌కొచ్చినప్పుడు మనం అందులో ఉప్పనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఈ పొటాటో చిప్స్ అనేవి స్టోర్ చేయడానికి చేస్తున్నాం గాబట్టి, సో, ఇందులో మనం ఉప్పనేది వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్లైసెస్ అనేవి నేను ఈ వాటర్‌లో వేస్తున్నాను. బాయిల్ అవుతున్న వాటర్‌లో. సో, బాయిల్ అవుతున్న వాటర్‌లో వేశాక మీరు ఉప్పనేది కూడా కొంచెం చూసుకోండి. ఉప్పనేది కరెక్ట్‌గా టేస్ట్‌కి సరిపడే అంత ఉండాలండి. సో, ఉప్పనేది వేశాక ఈ చిప్స్ అనేవి అందులో మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ బంగాళదుంప స్లైసెస్ ఏవైతే మనం తీసామో అవన్నీ మనం యాడ్ చేయాలి. జనరల్‌గా మన పిల్లలకి లేస్, బింగో అని చెప్పి ఇవన్నీ తినడం చాలా ఇష్టపడతారు చిన్న పిల్లలనేవి. ఎస్పెషల్లీ మా అబ్బాయికి చాలా ఇష్టము అవన్నీ తినడం అంటే. లేస్, బింగో అని చెప్పి అస్తమానం అడుగుతూ ఉంటాడు. సో, వాడి కోసమే నేను మెయిన్‌గా ఇది ఇలా చేసి పెట్టడం వల్ల ఇంట్లో హోమ్ మేడ్ అనేది తినడానికి వాడికి బావుంటుందని చెప్పి, వాడి హెల్త్ కూడా బావుంటుందని చెప్పి నేనిలా ప్రిపేర్ చేశానండి. సో, ఇది మనం నార్మల్‌గా మనం వడియాలు పెట్టుకుంటాం కదండీ! పిండి వడియాలు అలా. అలాగే మనం ఈ చిప్స్ కూడా ఇలా ఎండబెట్టుకొని, ఇలా చేసుకోవడం వల్ల బాయిల్ పెట్టి ఎండబెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఏమి పాడవ్వవండి. అలాగే ఉంటాయి. సాల్ట్ అనేది మాత్రం యాడ్ చేయడం మర్చిపోకండి. సాల్ట్ యాడ్ చేయాలి వాటర్‌లో. ఆ సాల్ట్‌లోనే అవి కుక్ అవ్వాలి. సో, ఇవి బాగా తర్వాత మనం కొంచెం జస్ట్ అది విరిగేంత వరకు మనం చెక్ చేసుకోవాలండి చేత్తో. అది బాయిల్ అవుతే చాలు. మరీ ఎక్కువగా మెత్తపడేంత వరకు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, అది బాయిల్ అయ్యాక మనం ఇవనేది ఎండబెట్టుకోవాలి. నార్మల్‌గా బయట దొరికే లేస్ ప్యాకెట్స్, చిప్స్, బింగో ప్యాకెట్స్‌లో అవి ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారండి వాళ్ళు. అజినోమోటో ఇవి చైనా సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివన్నీ వాళ్ళు యాడ్ చేస్తారు. అవి మన పిల్లలకి కూడా హెల్త్‌కి అంత మంచిది కాదు ఎక్కువ తినడం అది చేయడం వల్ల. సో, అందుకు ఇలా అనేది మనం ప్రిపేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్త్ అనేది బావుంటది. అలాగే మనం కూడా ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు ఇవి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని, మనకి కావాల్సినంత తీసుకొని తినొచ్చండి. సో, నేను ఇది హై ఫ్లేమ్ మీదే పెట్టాను. హై ఫ్లేమ్ మీదే మనం ఇది కుక్ చేయాలండి. సో, కొంచెం అది కుక్ అవుతున్నప్పుడు జస్ట్ ఒకసారి దాన్ని మధ్యలో ఒకసారి కలపండి. సో, ముక్కలు అటు ఇటు కొంచెం కదపాలి అండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి తగిలి ఉంటాయి గదా! సో, అవి ఫ్రీ అవ్వడానికి. సో, ఇలా ఒకసారి కలిపాక మళ్ళీ దాని మూత పెట్టేసి కుక్ చేయండి. కుక్ అయ్యాక ఇలా నేను ఒక గిన్నెలో మళ్ళీ వేరేగా వాటర్ అనేది తీసి జస్ట్ ఆ స్లైసెస్ అనేవి తీసుకుంటున్నానండి.
ఈ స్లైసెస్ మనం వేరే చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయాక చూడండి ఇలా జస్ట్ ఒక్క ఇదిగా కట్ అవుతే చాలు. మరీ ఎక్కువగా మనకి కుక్ అవసరం లేదు. కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇలా నేను మేడ పైన ఎండబెట్టుకున్నానండి. సో, ఇలా ఒక్కొక్క స్లైస్ అనేది మనం వేరు వేరుగా చేసి మనము వడియాలు ఎలాగైతే పెడతామో అలాగే ఎండబెట్టుకోవాలి. సో, చూడండి ఇలా ఎండిపోయాక సేమ్ మన వడియాలు ఎలాగైతే ఉంటాయో అలాగే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇవి కూడా వచ్చాయి. ఇలా కరకరలాడుతూ చాలా బావుంటాయి. సో, నేను మీకిప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. సో, చూడండి మన వడియాలు ఎలా అయితే వస్తాయో ఇవి కూడా అలాగే సేమ్ ఫ్రై అవుతున్నాయి. క్రిస్పీగా, క్రంచీగా చాలా చాలా టేస్ట్‌గా చాలా బావుంటాయండి. దీని మీద మీరు మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయవసరం లేదు. జస్ట్ ఇది ఫ్రై చేసుకొని మీకు కావాలంటే జస్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే చాలు. లేకపోతే మీరు చాట్ మసాలా వేసుకొనైనా తినొచ్చు. లేకపోతే మీకు నచ్చిన ఏదైనా మసాలా అనేది స్ప్రింకిల్ చేసి తినొచ్చు. సేమ్ చిప్స్ చాలా బావుంటాయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ పిల్లలకి కూడా ఇవి తయారు చేసి ఇవ్వండి. చాలా చాలా టేస్టీగా చాలా బావుంటాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.